హలో గాయ్స్, వెల్కమ్ టు విఎస్పి అరోమాస్. ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన టమాటా అల్లం చట్నీ ఇంట్లోనే ఎలా చేయాలో చూద్దామా. ఇది అన్ని టిఫిన్స్లోకి, రైస్లోకి, చపాతీలకు కూడా బాగుంటుందండి. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పెసరట్లకు అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేట్, ఎలా చేయాలో చూద్దామా. ముందుగా స్టవ్ మీద పెనం పెట్టుకొని హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయ్యాక ఇప్పుడు ఒక 4-5 ఎండుమిర్చిని తీసి ఆయిల్లో వేసుకొని, అదేవిధంగా కొద్దిగా శనగపప్పు, ఒక చిన్న ముక్కలు అల్లం వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం పచ్చివాసన పోయే ఈ కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకొని, ఇప్పుడు ఇందులో టమాటాస్, ఆనియన్ కూడా వేసుకుందాం. అవి కూడా బాగా ఫ్రై అయ్యేంత వరకు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే మనకు మంచి సాఫ్ట్గా వస్తుందండి. టమాటాస్ బాగా మంచి కలర్ వచ్చి సాఫ్ట్గా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 వరకు తెల్లగడ్డలు యాడ్ చేస్తున్నాను. ఇవి కూడా బాగా కలిసి బాగా ఏగేంత వరకు బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఈ టమాటాస్, ఆనియన్స్ కలర్ మారేంత వరకు మనం సిమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కలర్ మారాక ఈ స్టేజ్లో కొద్దిగా చింతపండును కూడా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 2 మినిట్స్ బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని తీసుకొచ్చి మిక్సీ జార్లోకి వేసుకొని కొద్దిగా రాక్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చూసారు కదా, మిక్సీ వేసుకొని బౌల్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫైనల్ టచ్గా దీనికి తాలింపు వేయడం. ఇంకో బాండిల్ పెట్టుకొని బాండిల్లో కొద్దిగా ఆయిల్, అలాగే ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు, కరివేపాకు, ఉద్దిపప్పు, శనగపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఇక్కడ తక్కువ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. మీకు కావాలంటే ఆయిల్ ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడు తక్కువ ఆయిల్కే ప్రిఫర్ చేస్తాను. ఇవి కొంచెం కలర్ మారాక మనం ముందుగానే పేస్ట్ చేసి పెట్టుకున్న చట్నీలోకి ఈ పోపును వేసుకొని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన టమాటా అల్లం చట్నీ సింపుల్గా ఇంట్లోనే ఎలా చేసుకోగలిగామో. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.